హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ బావ మరదళ్ళు 10వ భాగాన్ని వినేద్దాం. అరవింద్ వాళ్ళ ఇంటి బయట ప్రియా బైక్ ఉండడంతో ఇది ఇంకా వెళ్ళలేదా, నా పాలిట బ్రహ్మ రాక్షసి అనుకుంటూ డోర్ బెల్ కొడుతుంది అర్చన. తలుపు తీస్తూ చూస్తుంది అన్నపూర్ణ. ఎదురుగా అర్చన. హాయ్ అత్తయ్య అంటూ కౌగులించుకుని చుట్టూ చూస్తుంది. హాల్లో ఏమైనా నోట్స్ రాస్తున్నారేమో అని. రా అచ్చు, తలనొప్పి ఎలా ఉంది, తగ్గిందా అంది అన్నపూర్ణ. నీకు కూడా చెప్పేశాడు నీ కొడుకు అంది. అవునులే గాని తలనొప్పితో ఎందుకొచ్చావు, నిద్రపోవాల్సింది కదా అంది. పెద్ద తలనొప్పి ఏం కాదులే, చిన్నదే, ఫ్రెష్ అవ్వగానే తగ్గిపోయింది. అందుకే డౌట్ క్లియర్ చేయించుకోవడానికి బావ దగ్గరకు వచ్చాను. బావెక్కడా? డౌట్ క్లారిఫై ఏంటే అని అనుమానంగా చూస్తుంది అన్నపూర్ణ. అబ్బా, నోట్స్ డౌట్లే కానీ బావేడి? వాడు పైన రూమ్లో తన ఫ్రెండ్ ప్రియాతో కలిపి చదువుకుంటున్నాడే. నువ్వు ఎల్లు, మీరేమైనా తినడానికి తీసుకొస్తాను. సరే అంటూ పైకి వెళ్తుంది అర్చన. వీరిద్దరి సంభాషణ అంతా మేడపై నుండి చూస్తున్న అరవింద్ నవ్వుకుంటూ రా రా చెప్తా నీ సంగతి అంటూ అర్చన ఫాస్ట్గా మెట్లపైన రావడం చూసి వెంటనే పరుగున తన రూమ్లోకి వెళ్ళి ప్రియా పక్కన కూర్చొని తనకి నోట్స్ చెప్తూ ఉంటాడు. అర్చన నెమ్మదిగా డోర్ తెరుచుకుంటూ గదిలోకి తొంగి చూస్తూ ఉంటుంది. అర్చన చూడడం గమనించిన అరవింద్, ప్రియా ఇది ఇలా అంటూ ప్రియా దగ్గరగా కూర్చుని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అర్చన ఇద్దరిని అంత దగ్గరగా చూసి కోపంతో వెంటనే తలుపు తీసుకుని అరవింద్ ప్రియాల ఎదురుగా నిలబడుతుంది. అరవింద్ ప్రియా తల పైకెత్తి అర్చన వైపే చూస్తూ ఏంటి ఇది, నువ్వెప్పుడొచ్చావు అంటాడు ఏమీ తెలియనట్టు. అర్చన కోపంగా అరవింద్ని చూస్తూ ఇప్పుడే వచ్చాను అంటూ లేని నవ్వుని తెచ్చుకుంటూ హాయ్ ప్రియా అని పలకరిస్తుంది. హాయ్ అర్చన, నువ్వేంటిలా అంది ప్రియా. రాకూడదా, ఇది మా అత్తయ్య వాళ్ళ ఇల్లు, అందుకే వచ్చేసా అంది. అది కాదు, నీకు హెడేక్ అన్నావు కదా అని. అదా, హెడేక్ చిన్నదే, తగ్గిపోయిందిలే. అందుకే చిన్న డౌట్ ఉంటేను బావని హెల్ప్ అడేదామని వచ్చాను. మరి తలనొప్పి చాలా పెద్దది, నేను బైక్ నేర్చుకోను అని ఇంటి దగ్గర డ్రాప్ చేసేంతవరకు అరిచావు అన్నాడు అరవింద్. అలాగే అనుకున్నాను, కానీ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవ్వగానే తగ్గిపోయింది. అందుకే ఎలాగో ఖాళీ కదా అని డౌట్ క్లారిఫై చేసుకోవడానికి వచ్చాను అంది. సరే, ఏం డౌటు అని అర్చన వైపు అనుమానం నటిస్తూ చూస్తాడు. మనసులో నవ్వుకుంటూ అరవింద్, చెప్తానులే కానీ మీది ఇంకా అవ్వలేదా అంది. ఏంటి అని అడుగుతుంది ప్రియా. అదే, నీ డౌట్స్ ఇంకా అవ్వలేదా? అవ్వలేదు, అందుకే నీకు ఈరోజు చెప్పడం కుదరదు, ఇంక నువ్వు వెళ్ళు అన్నాడు అరవింద్. ఎందుకు కుదరదు? ప్రియాది అయ్యాక నాకు చెప్పు అంది. తనంటే అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి, నేను నైట్ అంతా ఇక్కడే ఉండి చెప్పించుకుంటా అంటూ పక్కన చైర్లో కూర్చుంటుంది. అరవింద్ కోపం నటిస్తూ ఏంటి చెప్పించుకునేది, నాకు రెస్ట్ వద్దా అన్నాడు. రెస్టా? ఎందుకు? నువ్వేం చేసావని రెస్ట్ తీసుకోవడానికి? నోట్స్ రాస్తుంది ప్రియా, నువ్వు కేవలం ఎక్స్ప్లెయిన్ మాత్రమే, దానికే రెస్టా? అయినా నువ్వు ఊరికే ఏం చేయని అవసరం లేదు, నీ ఫీజు నీకు ఇచ్చేస్తా, ఏం కావాలంటే అది నీ ఇష్టం, కానీ నాకు ఎక్స్ప్లెయిన్ చెయ్యి అంటుంది. అరవింద్ ఆ మాట వినగానే కంగారుగా తల పట్టుకుంటూ గట్టిగా గాలి ఊదుతూ ఏంటి నీ గోల, ఫీజు అది అని, వెళ్ళిక్కడి నుండి అన్నాడు. నేను వెళ్ళను, నా ఇష్టం. ప్రియా ప్రియా దగ్గర నీకు ఫీజు కావాలా? ప్రియా వైపు చూస్తూ అంటాడు. ప్రియా, నిన్నేమడిగాడు మా బావ ఫీజు? ప్రియా ఆశ్చర్యంగా అరవింద్ అర్చనల వైపే చూస్తూ ఉంది. అరవింద్ షాక్గా, అయ్యో బాబోయ్, దీని పిచ్చి పరాకాష్ఠకి ఎక్కినట్లుంది, లేకపోతే ఇక్కడ ఏం మాట్లాడుతుందో దీనికి అర్థం కావడం లేదు. ప్రియా ఏమనుకుంటుందో అనుకుంటా. రెండు చేతులతో జోడించి, అమ్మ తల్లి, నేను నీకు హెల్ప్ చేస్తాను, నువ్వు ఏ ఫీజు ఇవ్వద్దు అన్నాడు. నాకేం ఫ్రీగా వద్దు, నేను ఫీజు ఇచ్చే చెప్పించుకుంటాను అంది. సరే అయితే ఫీజు ఇద్దులే కానీ కొంచెం తన వర్క్ కంప్లీట్ అవ్వనివ్వు. సరేనా, వెళ్ళు పక్కకి. ఎందుకు వెళ్ళాలి? మీరు నోట్స్ రాసుకోండి, నేను ఇక్కడే కూర్చుంటాను, మీకు డిస్టర్బ్ చేయలే, నేను ఫోన్ చూసుకుంటాను. అప్పుడే అచ్చు అరవింద్ అన్న పిలుపుతో డోర్ వైపే చూస్తారు. అన్నపూర్ణ, అచ్చు ఇదిగో స్నాక్స్ అండ్ కాఫీ, నీ హెడేక్ కూడా పూర్తిగా తగ్గిపోతుంది అని కాఫీ ఇస్తుంటే అన్నపూర్ణమ్మ చేతిలో నుండి లాక్కుంటూ, హెడేక్కి దాని కాదు, మాకే, అది పెట్టిస్తుంది, నాకివ్వు ముందు అని కాఫీ తీసుకుంటాడు. తీసుకో అని ఫాస్ట్గా అన్నపూర్ణమ్మ దగ్గరకు వస్తున్నట్లు అరవింద్ని గుద్ది అరవింద్ చేతిలో కప్పు కింద పడిపోయేలా చేస్తుంది. ఆ కప్పు కాస్త వెళ్ళి అరవింద్ నోట్స్ పై పడిపోతుంది. వెంటనే కంగారుగా తన నోట్స్తో పైకి లేస్తుంది ప్రియా. అరవింద్ ఏడుపు ముఖం పెట్టి గట్టిగా నా నోట్స్ అని అరుస్తాడు.
వెంటనే అర్చన వైపు చూసి తిట్టడానికి రాబోతూ, అయ్యయ్యో బావా, నోట్స్, సారీ బావా, చూసుకోలేదు, పొరపాటున జరిగిపోయింది అని కంగారు నటిస్తుంది అర్చన. అరవింద్, ప్రియాలు అర్చన వైపు కోపంగా చూస్తారు. సారీ ప్రియా, సారీ బావా, నేను కావాలని చేయలేదు, అనుకోకుండా అనేలోపు సాడ్గా ప్రియా ఫేస్ పెట్టి, ఇప్పుడు ఎలా అరవింద్ అని అరవింద్ వైపు చూస్తుంది. అర్చన ధీమాగా, ఏముంది బావ మళ్ళీ నోట్స్ రాసుకోవడమే. అరవింద్ కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తాడు అర్చన వైపు. మరి నోట్సు నాది కూడా కంప్లీట్ అవ్వలేదు అంది ప్రియా. పర్వాలేదు, రేపు అర్జున్ అన్నయ్య దగ్గర తీసుకొని నువ్వు క్లాస్లో కంప్లీట్ చేసాయి అంది అర్చన. బావ ఇంటికి తెచ్చుకొని రాసేస్తాలే. అరవింద్, అర్చు, ఇప్పుడు నువ్వు నోరు ముయ్యలేదా నా చేతిలో నీకు బడిత పూజ ఖచ్చితంగా ఉంటుంది అన్నాడు. అర్చన సైలెంట్గా ఇద్దరిని చూస్తూ కిందికి తలదించుకుని నవ్వుకుంటూ ఉంది. సరే అయితే అరవింద్, ఇంక నేను వెళ్తాను అంటూ బయలుదేరుతుంది ప్రియా. ఉండమ్మా, ఈ స్నాక్స్ అయినా తిను అంది అన్నపూర్ణ. హా ప్రియా, స్నాక్స్ తిను, మా అత్తయ్య స్వయంగా చేసింది, చాలా బాగుంటాయి అంది. అరవింద్ మళ్ళీ కోపంగా అచ్చూ అని చూస్తాడు. చచ్చాను, ఈరోజు మా బావ చేతిలో నేను ఖచ్చితంగా అవుట్టే అనుకుంటూ, అత్తయ్య ఇంక నేను వెళ్తాను, బావ ప్రియాని డ్రాప్ చేస్తాడు కదా, సో నేను కిందికి వెళ్తా అని వెళ్ళబోతూ ఉంటుంది. అక్కర్లేదు, నేను వచ్చే వరకు నా రూమ్ నుండి బయటికి వచ్చావంటే నీ కాళ్ళు విరగొడతాను, ఇక్కడే కూర్చో, నేను అరగంటలో వస్తాను అని ప్రియాతో వెళ్తాడు. అర్చన సరే అన్నట్టు తలూపి సైలెంట్గా కూర్చుంటుంది. అరవింద్, ప్రియాలు ఇంటికి బయలుదేరుతారు. అరవింద్ ఇంటికి వచ్చేసరికి అర్చన హాల్లో సోఫాలో కూర్చుని స్నాక్స్ తింటూ ఉంటుంది. అర్చన తింటూ అరవింద్ని చూసి, డ్రాపింగ్ అయిపోయిందా బావా అంది. అరవింద్ కోపంగా చేతిలో స్నాక్స్ లాక్కుంటూ, ఏంటి నువ్వు చేసిన పని? నేనేం చేశాను? అంతా నువ్వే చేసావు. నేనేం చేశాను అన్నాడు అరవింద్. నువ్వేగా అత్తయ్య నాకు ఇచ్చిన కాఫీ లాక్కున్నావు. నేను సరే అంటూ అత్తయ్య దగ్గర స్నాక్స్ తీసుకున్నాను, నువ్వే ముందుకొచ్చావు, నా చేయి కప్పుకి తగిలించావు, కాఫీ వగిలింది, నీ బుక్కపై పడింది, అంతే. అరవింద్ నోరు తెరుచుకుని అర్చన వైపే చూస్తూ, అమ్మో ఎన్ని అబద్ధాలే, ఇంత తొందరగా ఇన్ని అబద్ధాలు ఎలా వస్తాయో నీకు? అబద్ధాలా? కాదు, నిజాలు. కావాలంటే అత్తయ్యని అడుగు. అత్తయ్య, అత్తయ్య అని అరుస్తుంది అర్చన. అన్నపూర్ణ బయటకొచ్చి, అబ్బా ఏంటే మీ గోలా, అడుగు అత్తయ్యని, చెప్తుంది కావాలంటే అని అరవింద్ వైపే చూస్తుంది. అవసరం లేదు, ఇద్దరు అత్త కొడలు ముందే ఫిక్స్ అయి ఉంటారు కదా నాకు కథలు చెప్పడానికి అని స్నాక్స్ లాక్కుంటాడు అరవింద్. అర్చన, అన్నపూర్ణలు చిన్నగా నవ్వుకుంటారు. అది మన అరవింద్ చూపుకి దాటిపోలేదు. ఇద్దరి వైపు చూసి పైకి వెళ్ళబోతూ ఉంటే, అది సరే కానీ ప్రియ ఫీజు ఇచ్చిందా బావా నీకు అని అడుగుతుంది కావాలని అర్చన, అరవింద్ని అన్నపూర్ణ ముందు ఇరికించడానికి. అరవింద్ వెంటనే చేతిలో ఉన్న స్నాక్స్ని వదిలేస్తూ అర్చన వైపు చూస్తాడు షాక్. ఇంకా మన అన్నపూర్ణమ్మ ఊరుకుంటుందా? ఈ ఇచ్చిందిగా మన అర్చన హింటూ మొదలు పెడుతుంది. ఫీజా? ఫీజేంటే అని ఇద్దరి వైపు చూస్తుంది అన్నపూర్ణ. అరవింద్ తడబడుతూ, ఏం లేదమ్మా, అదేదో కావాలని చెప్తుంది. అర్చన వెంటనే సోఫాల నుంచి లేచి, కావాలనా? నేనే కావాలని చెప్పలేదు, నిజమత్తయ్యా. ఏమైందే అని అడుగుతుంది ఆశ్చర్యంగా అన్నపూర్ణ. బావా నాకెప్పుడు ట్యూషన్ చెప్పాలన్నా తనకు ఫీజు ఇమ్మన్నాడు, అది కూడా మనీ కాదట, తను ఏమడిగితే అది నేను ఇవ్వాలట. మరి ప్రియా కూడా అలాంటి షరత్ ఏమైనా పెట్టాడేమో, ప్రియా ఇచ్చిందేమో అని అన్నాను అంతే అంటుంది తేలికగా ముఖం పెట్టి. అరవింద్ ఒక చేతితో తలపై మొత్తుకుంటూ అర్చన వైపు అన్నపూర్ణ వైపు చూసి, అమ్మా అదేం లేదు, అది అబద్ధం చెప్తుంది. అంటే నన్ను ఫీజు అడగడం అబద్ధమా అంది అర్చన. ఇంకా మొదలు మన అరవింద్కి అసలైన పూజ. అన్నపూర్ణ కోపంగా చూస్తూ, ఏరా దీన్ని ఫీజు అడిగావా? అరవింద్ బుక్ చేసేసిందిగా, ఒరే అరవింద్ ఒప్పేసుకో అని అనుకుంటూ తలదించుకొని అవును అన్నట్లు తలూపాడు. అన్నపూర్ణ అరవింద్ ముందుకొచ్చి, ఏమడిగావరా దీన్ని? అరవింద్ తల్లి వైపే చూస్తూ, అబ్బే ఇంకా నేనేం అడగలేదమ్మా. ఏం అడుగుదామనుకున్నావు? అరవింద్ పాటలను చూసి మనసులో నవ్వు ఆపుకోలేకపోతున్న అర్చన, అమ్మా నేను దీనిని ఏం అడుగుతాను, ఇది నా మరదలు, దీన్ని ఏదో సరదాగా ఏడిపిద్దామని అలా అంటూ నాంచుతాడు. నిజంగానా? మరి ప్రియాని ఏమన్నా అన్నావా? అమ్మా ఇదంటే నా మరదలు, దీన్ని ఏడిపిద్దామని అన్నా, ప్రియా ఫ్రెండ్, ప్రియాతో ఎలా అంటాను? నమ్మద్దత్తయ్య, అలా అయితే క్లాసులు స్టార్ట్ అయ్యి 2 days అయింది, ఒక్కరోజే ప్రియా కాలేజీకి రాలేదు, కనీసం
3 to 4 సబ్జెక్ట్స్ అయినా ఉంటాయి, కానీ ప్రియా ఒక్క నోట్సే అడిగింది, అది కూడా ఇంతసేపు రాసింది. ఒకవేళ అంతగా వర్క్ కావాలంటే ఇంటికి తీసుకెళ్ళి రాయొచ్చు కదా, ఇంటికే వచ్చి మరి ఎందుకు రాయాలంటుంది అన్నపూర్ణతో అర్చన. అన్నపూర్ణ అరవింద్ ఆన్సర్ కోసం చూస్తూ ఉంది. ఇది నన్ను ఇరికించేసింది, దీన్ని జలసి ఫీల్ చేద్దామనుకుంటే నన్నే అమ్మ దగ్గర ఇరికించేసింది, దీని జలసి ప్రేమ తగలయ్యా నన్ను ఇలా ఇరికించేస్తుంది అంటే ఇప్పుడు నేను ఏం చెప్పాలి అని అనుకుంటూ అర్చన కళ్ళు ఎగరేస్తుంది. చెప్పరా, అర్చన చెప్పిన దానికి నీ సమాధానం ఏంటి అంది అన్నపూర్ణ. ఏంటి చెప్పేది, అది ఏం చెప్తే అది నమ్మేస్తావా, నీ కొడుకు మీద నమ్మకం లేదా అన్నాడు. అది కూడా నా కోడలే, అది నాకు అబద్ధం చెప్పదు, ముఖ్యంగా నీ గురించి. అయినా అది కేవలం దాని డౌట్ అడిగింది, తప్పేంటి? అవునా, తప్పులేదా? అయితే విను, అది ఒరిజినల్ నోట్స్, అన్నీ ఒకే నోట్స్లో ఉంటాయి. నేను కాలేజీ ఫస్ట్ అయితే నా ఫ్రెండ్స్ నా దగ్గరే కదా రాస్తారు, అంతేనా అని అనుమానంగా చూస్తుంది. అరవింద్ కూల్గా అంతే అమ్మా నిజం అంటాడు. అర్చన మళ్ళీ యాక్ట్ చేస్తూ అవునా బావా, అయితే సారీ అత్తయ్య, నేనే బావని తప్పుగా అర్థం చేసుకున్నాను, సారీ బావా అంటుంది తప్పుకి ఫీల్ అయినట్టు. అరవింద్ సరే అని తలోపుతూ మనసులో మాత్రం చెప్తాను నీ పని, ఇప్పుడు పైకి వస్తావు కదా డౌట్ క్లారిఫికేషన్ కోసం, నీ సంగతి అక్కడ చూస్తాను అనుకున్నాడు. అర్చన అరవింద్ మనసులో మాట అర్థమైనట్టు చూస్తూ కంగారుగా సరే అత్తయ్య ఇంక నేను ఉంటాను అని బయలుదేరుతుంది. ఎక్కడికి, డౌట్ అన్నావు క్లారిఫై చేసుకోవా అంటూ సైగ చేస్తాడు. అమ్మో నా పని ఫినిష్, ఇప్పుడెలా అనుకుంటూ అరవింద్ చెయ్యి విడిపించుకుంటూ వద్దు బావా, అసలే నీ నోట్స్పై కాఫీ ఒలిగిపోయింది, అది నీకు కంప్లీట్ చేయడానికి చాలా టైం పడుతుంది, నీకు అసలే నోట్స్ పాడైందని బాధ, ఇంకా నీ ఫేస్లో అలానే ఉంది, ఇప్పుడు నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంతకుముందు నాకున్న తలనొప్పి ఇప్పుడు నీకు వస్తుంది, నా వల్ల నీకు తలనొప్పి రావడం ఇష్టం లేదు, నువ్వు పడుకో అని చెప్పి అత్తయ్య బావ జాగ్రత్త అని చెప్పి బాయ్ బావా అంటూ వెళ్ళిపోతుంది. అరవింద్ నోరు తెరుచుకొని కళ్ళు వేల పెట్టుకొని అర్చన వెళ్ళిన వైపే చూస్తూ ఉంటాడు. అర్చన నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. అమ్మో దీని చావు తెలివితేటలు దొంగలెత్తకల్లా ఎంత ఈజీగా నన్ను బుక్ చేసేసి ఎంత ఈజీగా నా నుండి తప్పించుకుందో అనుకుంటూ దీని నుండి నిజం రాబట్టడం చాలా కష్టం అనుకుంటూ తన గదిలోకి వెళ్ళి తన నోట్స్ని చూసుకుంటూ తలపై చెయ్యి వేసుకుంటాడు. తర్వాత రోజు ఈరోజు ఎలాగైనా అర్చన దగ్గర నుంచి నిజం రాబట్టాలి అనుకుంటూ అర్చన ఇంటికి బయలుదేరతాడు అరవింద్. ఈరోజు ఎలాగైనా బావకి ఎలాంటి సమాధానం చెప్పకూడదు, అసలు మాట్లాడితేనే కదా ప్రాబ్లం అనుకుంటూ బావ ఏం అడిగినా సైలెంట్గా అనుకుంటూ పేపర్పై నోట్ రాస్తుంది. అర్చన హాల్లోకి వచ్చి తండ్రి కుమార్ని చూసి నవ్వుతుంది. రా తల్లి, గుడ్ మార్నింగ్ రా అన్నాడు. అర్చన తన తండ్రికి చేతిలో ఉన్న నోట్ ఇస్తూ కళ్ళతోనే గుడ్ మార్నింగ్ చెప్తుంది స్మైల్ ఇస్తూ. ఏంటిది అనుకుంటూ నోట్ చదువుతూ నిజంగానా తల్లి అన్నాడు. ఎందుకురా ఇదంతా అంటూ అర్చన నుదుటిపై ముద్దు పెడతాడు. అప్పుడే లోపలికొచ్చిన అరవింద్ వంటగదిలో నుండి బయటకొచ్చిన లక్ష్మిని చూసి ఏంటండి ఏమైంది, ఈరోజు కూతుర్ని ముద్దులు తెచ్చుకుంటున్నారు, నా బంగారు తల్లి ఎంత పెద్దదైందో అని. అంతలా ఏం చేసింది మావయ్య అని గ్లాస్ వాటర్ తాగుతుండగా అరవింద్ అడుగుతాడు. తన చేతిలో ఉన్న నోట్బుక్ అరవింద్కి చేతికిస్తాడు. ఆ నోట్ చదువుతాడు. అంతే, ఒక్కసారిగా షాక్తో నోట్లో ఉన్న నీళ్ళు కిందికి ఉమ్మేసి గ్లాస్ కింద పడేస్తాడు. నోరెళ్ళబెట్టి కళ్ళు పెద్దవి చేస్తూ అర్చననే చూస్తూ ఉంటాడు. అర్చన నవ్వుకుంటుంది. లక్ష్మి అరవింద్ ఎక్స్ప్రెషన్ చూసి ఏమైందిరా అంటూ నోట్ తీసుకొని చదువుతూ అమ్మా నాన్న, నిన్న నా వలన ఒక తప్పు జరిగింది, కావాలని కాదు పొరపాటున, కానీ జరగడం అయితే జరిగింది. బావ నోట్స్పై కాఫీ ఒలిగింది, నోట్స్ మొత్తం పాడైపోయింది, పాపం బావ మళ్ళీ నోట్స్ మొత్తం రాయాలి, అందుకే భగవంతునికి సారీ చెప్తూ ఈరోజు బుధవారం గనక వినాయకుడికి పూజ చేసుకుని మౌనవ్రతం ఉంటారని మొక్కుకున్నాను, ఇంకా ఈరోజు మొత్తం నన్ను ఏం అడగద్దే మీ అర్చన. లక్ష్మి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ నువ్వు ఇంత ఎదిగిపోయావు అనుకోలేదు బంగారం, బావ కోసం నువ్వు మౌనవ్రతం ఉన్నావా అని అర్చనని దగ్గరకు తీసుకుని తలపై ముద్దు పెట్టుకుంది. అరవింద్కి ఇక్కడ జరుగుతున్న డ్రామా మొత్తం చూస్తూ ఇంకా ఇది నాకు దొరకదు, ప్రతిరోజు నన్ను ఆడుకుంటుంది అనుకుంటూ నీరసంగా సరే అత్తయ్య మేము కాలేజీకి వెళ్తాం అని అర్చన వైపు చూస్తూ వెళ్దామా అంటాడు. అర్చన నవ్వుకుంటూ అని తలూపుతుంది. అర్చన అరవింద్లు కాలేజ్ దగ్గరికి వెళ్ళేసరికి అర్జున్ సంధ్యాలు ముందే వచ్చుంటారు. ఇద్దరు అర్చన అరవింద్లకి హాయ్ చెప్తారు. అరవింద్ హాయ్ చెప్తూ అర్చన హాయ్ అన్నట్టు తలూపుతుంది. అర్జున్ సంధ్యాలు వింతగా చూస్తారు. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రియా కూడా హాయ్ అని పలకరిస్తుంది. అందరూ హాయ్ అనగా అర్చన మళ్ళీ తలూపుతుంది.
ఏమైంది అర్చన, అలా తలూపుతున్నావు అంది ప్రియ. అరవింద్ ప్రియా వైపు చూస్తూ, మేడం నిన్న చేసిన పనికి మౌనవ్రతం చేస్తుంది, దేవుడికి క్షమాపణలు చెప్తూ. అర్జున్ ఆశ్చర్యంగా, ఏం జరిగిందిరా? ప్రియ జరిగింది చెప్తుంది. అర్జున్ లోపల నవ్వుకుంటూ, మరి ఇప్పుడు ఎలా రా అన్నాడు. అది కూడా మేడంనే చెప్పారు, నీ నోట్స్ తీసుకోమని. అర్జున్ నవ్వుతూ, సిస్టర్ యు ఆర్ గ్రేట్ అంటూ బొటన్ వేలు చూపిస్తాడు. అర్చన సంధ్యాలు నవ్వుకుంటారు. కొంతసేపటికి అర్చన సంధ్యాలు తమ క్లాసులోకి వెళ్ళిపోతారు. తర్వాత ప్రియ రండి వెళ్దామని పిలుస్తుంది. నువ్వు వెళ్ళి మేము వస్తాం అని చెప్తాడు అర్జున్. ప్రియ వెళ్ళిన తర్వాత అరవింద్ వైపు తిరిగి నవ్వుతూ, ఇప్పుడు చెప్పు మొత్తం ఏం జరిగిందో. అరవింద్ మొత్తం ఇంటి దగ్గర డ్రాప్ చేసినప్పటి నుండి బుక్పై కాఫీ ఒలిగి అమ్మ దగ్గర బుక్ చేసింది, ఈ రోజు తన నుండి తప్పించుకోవడానికి చేసిన మహావ్రతం వరకు మొత్తం కళ్ళకి చూపించినట్టు పూసుకిచ్చినట్టు చెప్తాడు. అర్జున్ ఒక వంతు షాక్తో, ఇంకొక వంతు ఆశ్చర్యంతో పళ్ళన పగలబడి నవ్వుతాడు. అరవింద్ పాటలను తలుచుకుంటూ తన నవ్వుతున్న నవ్వుకి కడుపులో తలలో నొప్పి వచ్చినా కంట్లో నీళ్ళు వచ్చినా నవ్వును ఆపుకోలేకపోతాడు. వెంటనే తన చెంప పగులుతుంది. అర్జున్ తన చెంప పట్టుకుంటాడు. ఎదురుగా అరవింద్ కోపంగా చూస్తూ ఉంటాడు. అయినా కూడా అర్జున్ చెంప పట్టుకుని నవ్వడం మొదలు పెడతాడు. రేయ్ ఇంకా ఆపరా, నవ్వి నవ్వి ఇక్కడే చేస్తావేమో. నవ్వు అప్పుడు కనుక ప్రయత్నం చేస్తూ, గ్రేట్ రా బావా, మా చెల్లి సూపర్ గ్రేట్ రా, నీకే చుప్పలు చూపించిందంటే తన మామూలు అమ్మాయి కాదు, అలాంటి అమ్మాయి నీకు మరదలుగా పుట్టింది చూడు, పుట్టించిన దేవుడు కూడా గ్రేట్ అని నవ్వుతూ చెప్తాడు అర్జున్. నీ చెల్లి గ్రేట్నెస్ని, దాని మైండ్ పవర్ని పొగుడుతూలే కానీ ఏదైనా ఐడియా ఇచ్చి చావు. ఇక్కడ చేస్తున్నాను దాని నుండి నిజం చెప్పించలేక, అది పెట్టిన పాటలు భరించలేక. అర్జున్ నవ్వుతూ, మరి మరదల్ని ప్రేమించడం అంటే మామూలు విషయమా? ముక్కు ముఖం తెలియని వాళ్ళని ప్రేమించడం అయినా ఈజీ, కానీ మరదల్ని ప్రేమించడం అంటే ఏంటో నిన్ను చూసి అర్థమైందిరా. నేను అదృష్టవంతుణ్ణి, నాకు ఎలాంటి మరదళ్ళు లేరు అంటూ గుండెల మీద చేయి వేసుకుంటూ, అమ్మో తలుచుకుంటేనే భయంగా ఉంది అంటూ యాక్ట్ చేస్తాడు. చాలు ఇంకా ఆపుతావా, నిన్న ఐడియా ఇమ్మన్నాను చూడు, నీ ఒపీనియన్ కాదు, నేనేమి ఇవ్వను. చెల్లి గురించి తెలిసాక ఇంకా చెల్లికి అగైనెస్ట్గా ఏ ప్లాను లేదు. ముందు చెప్పినట్లు నువ్వు ప్రొసీడ్ అవ్వడమే బెటర్, అప్పుడే నీ గ్రీన్ సిగ్నల్ దొరుకుతుంది. అరవింద్ సాడుగా, అంతే అంటావా అన్నాడు. అంతే అంటూ, అయినా పాపం నీ వల్ల మధ్యలో ప్రియ బుక్ అయిపోయింది అని అరవింద్ని జాలిగా చూసి నవ్వుతాడు అర్జున్. ఇలా మాట్లాడుకుంటూ ఇంకా అరవింద్ ఇంకా ఆపి క్లాస్కి పదాం పదా అని ఇద్దరు క్లాస్కి వెళ్ళిపోతారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.